నిన్నటి సంధి ఒకటే ఫోన్లు. ఏమా బుజ్జి వస్తున్నావా లేదా అని మా చిన్నాయన ఫోను. మర్చిపోకు, ముందుగానే సెలవు పెట్టుకో అని మా పెద్ద బాపు ఫోను. వాళ్ళ వీళ్ళ మాటలు పట్టుకోకు, నువ్వు మా దిక్కే ఉండాలే అని ఫోన్ చేసిండు మా మామ. అగో గంతమంది గన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసిర్రు అనే కదా మీ డౌట్. ఇంకెందుకు, 11వ తారీఖు నాడు ఓటేయనీకే వస్తున్నావా లేదా, వస్తే మాకే వెయ్యాలి ఓటు అని అడిగేతందుకు చేసిర్రు. మరిగా అట్లా నడుస్తున్నది ఇప్పుడు ఊర్ల పొంటి సర్పంచ్ ఎలక్షన్ల సందడి. చూడర్రే, రావాలి రావాలి నామినేషన్లు వేయాలి అన్నట్టు పొద్దుగాల ఆఫీసులు అన్ని తెరిచి కూకున్నారు ఆఫీసర్లు. తొలతమల్క సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్లు వేసే కార్యం జోరుగా నడుస్తుంది. బేస్తారం నుంచి శనివారం దాకా నామినేషన్లు వేసేందుకు మొత్తం 3 దినాలు టైం ఇచ్చిండ్రు. 3-4 ఊర్లకు కాడ నామినేషన్లు వేసేటట్టు సవలతి చేసిండ్రు. తొలతమల్కల 4236 సీట్లకు ఎలక్షన్లు ఉన్నాయి. అందుకే గట్టిగానే పడుతున్నాయట నామినేషన్లు. మరిగా శనివారం దాకా టైం ఒడిసేలోపు ఎన్ని నామినేషన్లు పడతాయో లెక్క ఏం తెలుస్తుందో ఏమో చూడాలి. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు అన్ని పార్టీలు ఇప్పటికే ఊర్లో పోయి మంత్రాంగం పెట్టినాయి. ఏకగ్రీవం చేస్తే పైసలు ఇస్తామన్నట్టు ప్రకటిస్తుండ్రు లీడర్లు. అందరేమో గాని చెయ్యి పార్టీ వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్ల మీద గట్టిగానే నాదరేసినట్టున్నారు. సీఎం రేవంత్ సారే రంగంలో దిగుతాండు. 1వ తారీఖు నుంచి నారంపేట జిల్లాకేంచి జిల్లాల టూర్ చాలు చేస్తాడట. 7వ తారీఖు దాకా ఇక ఊర్లో పోయి శంకుబండలు బాతిచ్చుడు, రిబ్బన్లు కత్తిరిచ్చుడు, వరాల వాన కురిపించుడు మస్తు గట్టిగానే నడుస్తుంది అంటారు. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు, పువ్వు పార్టీ వాళ్ళు సుత జిల్లాల పోటీ మీటింగులు పెట్టి అందరిని హుషారు చేస్తుండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఆగం పట్టించిర్రు అన్నట్టు చెయ్యి పార్టీ వాళ్ళ మీద గట్టిగానే బాణాలు ఎత్తుండ్రు. అటు సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేస్తాన కొంతమంది పల్లెల పొంటి పబ్లిక్ కు బయలే ఆఫర్లు ఇస్తాను పోన్రే. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలం ముఠాపురం సర్పంచ్ అభ్యర్థి రావిళ్ళ కృష్ణారావు అనే గీ అన్న అయితే 21 వరాలతోని పెద్ద మేనిఫెస్టోని తయారు చేసుకుండు. ఊళ్ళో ఈరన్న గుడికి ఎకరం జాగిస్తాడట. 5 ఏండ్లు ఊర్లో ఎన్ని ఇండ్లు ఉంటే అన్ని ఇండ్లకు తానే ఇంటి పన్ను కడతాడట. నల్ల బిల్లు తానే కడతాడట. పొలగాన్లకు సైకిన్లు పిరిగిస్తాడట. పెండ్లిళ్ళు జాతరలకు డీజే మైకులు పిరిగిప్పిస్తాడట. ఇట్లా మస్తు వారాలే ఇచ్చిండు. ఎవళ్ళ మాటలు పట్టుకోకుండా ఏకగ్రీవంగా గెలిపిస్తే అన్ని పనులు చేస్తా అన్నట్టు చెప్తుండు. మరి ఏం చేస్తారో గీ ముఠాపురం పబ్లిక్ చూడాలి. గిట్లా ఊర్ల పొంటి మస్తు జోరుగా నడుస్తుంది సర్పంచ్ ఎలక్షన్ల సందడి. ఏక్ సే ఏక్ బిల్డింగ్లు, సర్కార్ ఆఫీసులు, వాళ్ళకి ఊసినట్టు అందమైన రోడ్లు, పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలు. గివే కాదు, ఏపీ రాజధాని అమరావతిలా దేవుని గుళ్ళు కూడా అంతే ఘనంగా కట్టిస్తుర్రు. అన్నిటికీ మించి అందరి కోరికలు తీర్చే ఆ వెంకన్న స్వామి గుడిని సకల సౌలతులతో కట్టిస్తుర్రట. ఇక చూడుర్రి, సీఎం సారు పనులు కూడా చాలు చేసిండు. దేవతల రాజధాని అమరావతి ఎట్లుంటదో ఏపీ రాజధాని అమరావతి కూడా గట్లనే ఉంటది అన్నట్టు చెప్పుకొచ్చిండు సీఎం సారు. అమరావతిలో ఉన్న వెంకటపాలెంలో వెంకన్న గుడిని ఇంగింత ఎలుగుల చేసే కార్యం చాలు చేసిండు సారు. ఇక చూడర్రి, పూజలన్నీ ఒడిచినాక ఏమన్నాడో ముఖ్యమంత్రి. ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. కలియుగ దైవం దేవతల రాజధాని అమరావతి అయితే మన రాజధాని అమరావతి. ఈ రెండు కూడా ఏ విధంగా సింక్రనైజ్ అని ఆలోచిస్తే, ఇంకొక పక్కన మన రాష్ట్రంలో కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ యుగంలో అవతరించారు. ఆ 7 కొండల వెంకన్న గుడిని చూసుకునే టీటీడీ వాళ్ళే అమరావతిలో కూడా అన్ని తీర్ల పనులు దగ్గరుండి చేయిస్తారట. ఇక ముఖ్యమంత్రి సార్ మాట్లాడుకుంటా వెంకన్న స్వామి మహిమ ఎసొంటిదో చెప్పుకొచ్చిండు. 2019లో ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పం చేసి పేరు పెట్టినప్పుడే వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం గదన్నట్టు. ఇక అది అట్లుంటే 260 కోట్లతోని గుడి చుట్టుముట్టు పెద్ద పెద్ద గోడలు, గోపురాలు, అన్నదాన సత్రం ఇట్లా అన్ని సౌలతులు చేస్తారట. 7 అంతరాలతోని మహారాజ గోపురం కట్టిస్తానరట. వచ్చిపోయే భక్తులు ఉండేతందుకు బిల్డింగులు, అయ్యగారులు, గుడిలో పనిచేసేటోళ్ళు ఉండేతందుకు బిల్డింగులు, పెద్ద పార్కింగ్ జాగా, ఇట్లా ఓ పెద్ద తీర్థమే కట్టిస్తానరు అనుకో రాదుండ్రిగా. రాజధానిలో గంత పెద్ద గుడి కట్టిస్తానంటే మరి అందరికి సంబరం అయ్యే ముచ్చట్నే కదా అనుకుంటారు పబ్లిక్.
అప్పుడప్పుడు రాజకీయాలల్లో భలే గమ్మత్ ముచ్చట్లు వినిపిస్తుంటాయి. అందులో నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో ఎవరికి తెలియదు, కానీ ముచ్చటైతే ఆ నోట ఈ నోట గట్టిగానే వినిపిస్తుంటది. నెరీ సోషల్ మీడియాలోనైతే ఇక చెప్పొద్దు, గిర్ర గిర్ర తిరుగుతుంటాయి ముచ్చట్లు. ఇట్లనే ఇప్పుడు ఓ ముచ్చట ఇంటర్నెట్ లో బగ్గ తిరుగుతుంది. మరి ఆ సంగతి ఏందో చూసొద్దాం పారి. బుధారం మాపటీలు ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ ఇంట్లో దావత్ గట్టిగానే చేసిండ్రు. సారు పెద్ద కొడుకు లగ్గం పెట్టుకుండు కదా, అట్లా ఇక ముందుగాల పూలు పండ్లు పెట్టుకునే కార్యం గదే నిశ్చితార్థం మస్తు ఘనంగా చేసిండ్రు. సీఎం సార్ కానించి పెద్ద పెద్ద లీడర్లు ఆఫీసర్లు అంతా పోయిండ్రు. అట్లనే జాగృతి అధ్యక్షురాలు కవితక్క కూడా ఇంటి ఆయనతోని కలిసిపోయింది. అయితే అక్క అందరు లీడర్ల తీరుగానే ఆహ్వానం అందింది కాబట్టి దావత్కు పోయింది. కానీ కొంతమంది మాత్రం లేని ముచ్చట్లు పుట్టిస్తాన్రట. అందులో పెద్ద ముచ్చట ఏంటిదంటే కవితక్క 3 రంగుల చీర కట్టుకొని పోయింది, చెయ్యి పార్టీ వాళ్ళ రంగులు గవి అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తాండ్రు. పొద్దుగాలనేమో బీసీలకు అన్యాయం చేసిండ్రు, చెయ్యి పార్టీ వాళ్ళ గద్దెలు కూల్చాలని చెప్పింది. మాపటీలు చెయ్యి పార్టీ వాళ్ళు చేసిన శుభకార్యానికి పోయింది అన్నట్టు ఇంగింతమంది కామెంట్లు రాస్తుండ్రు. ఇంత కవితక్క చెయ్యి పార్టీల గిట్ట షరీక్ అవుతున్నదా ఏందని కొంతమంది గిట్ల తీరు కామెంట్లు రాస్తుండ్రు. అయితే ఎవరికి నచ్చిన బట్ట వాళ్ళు కడతారు, అది వాళ్ళ ఇష్టం. అయినా ఆడబిడ్డల బట్టల మీద ట్రోలింగ్ చేసుడేంది అని ఇంతమంది కవితక్కకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. గిట్లా సోషల్ మీడియాలనైతే గట్టిగా అవుతుంది ఇప్పుడు పంచాది. మరిగా ఈ ముచ్చట ఎక్కడ దాకా పోతుందో ఏమో చూడాలి. ఎంకన్న ప్రసాదాన్ని కల్తీ చేసిర్రు అనే ముచ్చట వినిపిస్తే ఇప్పటికీ చాలా మందికి మనసంతా ఎట్లెట్లనో అవుతుంటది, బాధ అనిపిస్తుంటది. మరిగా అప్పట్లో ఏం చేసిర్రో ఎట్లా చేసిర్రో ఆఫీసర్లు అన్ని తీర్లా కార్వాయి చేస్తుర్రు. అయితే దీని మీద మన లీడర్ సాబులే ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతుర్రు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎత్తెత్తి పోసుకుంటుర్రు. ఇక చూడుర్రి గీసారి ఏమంటున్నాడు. అప్పట్లో ఏపీలో బ్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉండగా 7 కొండల ఎంకన్న లడ్డు కల్తీ అయిందనే ముచ్చట మీద సిట్ ఆఫీసర్లు శానొద్దుల సంది కార్వాయి చేస్తాండ్రు. ఇప్పటికే అప్పట్లో టీటీడీలో ఎవరెవరు పనిచేసిండ్రో వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడిండ్రు. ఈనాడమనే వైవి సుబ్బారెడ్డి సార్ను కూడా పిలిచి మాట్లాడిండ్రు. గా ముచ్చట్ల మీదనే ఇన్నొద్దులకు మైకుల ముంగటికి వచ్చిన పెద్ద మనిషి చూడర్రి ఏమన్నాడో. అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏరియా 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని ప్రైవేటెడ్ అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. టీటీడీ చైర్మన్ గా పనిచేసిన టైంలో తానైతే ఎటువంటి తప్పు చేయలేదు అన్నట్టు మాట్లాడిండు. కావాల్సుకొని బట్టగాల్సి మీద ఎత్తాను అన్నట్టు మాట్లాడిండు. అబద్ధం చెప్తే కూనం బట్టే లై డిటెక్టర్ టెస్ట్ కైనా తయారున్నా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇంకో దిక్కు లడ్డూ కల్తీ కేసులో ఇప్పటిదాకా 10 మందిని అరెస్ట్ చేసిండ్రట సిబిఐ సిట్ ఆఫీసర్లు. అప్పట్లో టీటీడీలో పనిచేసిన ఇంకో ఆఫీసర్ను కూడా ఈ బేస్తారమే అరెస్ట్ చేసిండ్రట. ఎవ్వలని ఇడిచేది లేదా అంటాండ్రు. ఇక ఓ దిక్కు ప్యాన్ పార్టీ లీడర్లు అయితే ఏ తప్పు చేయలేదు, ఏ పాపం తెలియదు అంటారు. లేదు అల్క తక్కువ నెయ్యి కొనుకొచ్చి ప్రసాదం కల్తీ చేసిండ్రు అని కూటమి పార్టీలోళ్ళు తాపకోలు సాబిత్తుండ్రు. 2 దిక్కుల నడమ లడ్డు పంచాది గట్టిగానే అవుతాంది. మరిగా ఆఖరికి ఏం తెలుస్తారో ఏమో చూసుకుంటా పోవాలి. నిన్నటి సంది కడుపు నొస్తుంది అని అంటుంది మా చెల్లె. ఏమైందే అని అడిగితే పొద్దుగాల దావత్కు పోయి వచ్చిన తింటుంటే ఒకడు ఊకిన నే చూసిండు, దిష్టి తగిలినట్టున్నది అని చెప్పుకొచ్చింది. పిల్ల సల్లగుండా మిక్సీ జార్ల లోడ్ ఎక్కువైనట్టు దావత్ల తిన్న తిండికి నీ పొట్టల లోడ్ ఎక్కువైనట్టున్నది, అంతేగాని దిష్టి లేదు ఏం లేదు అని గరమయ్యేటాళ్లకు సప్పుడుగాక తిన్నది అరగనీకే ఒక గోలేసుకున్నది అన్నట్టు దిష్టి అంటే యాదకొచ్చింది. గీ ముచ్చట చూడు రోసారి. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గట్లయిందట. ఎప్పటికీ కొబ్బరి చెట్లతోని కలకలలాడుతుంటది, మస్తు అందంగా ఉంటది అని తెలంగాణ లీడర్లు తాపకోసారి అంటుంటారు. వాళ్ళ దిష్టే తగులుంటది కావచ్చు అన్నట్టు మాట్లాడిండు ఏపీ డిప్యూటీ సీఎం. కోనసీమ దిక్కు ఉప్పు నీళ్ల కాల్వ చేయబట్టి 2000 ఎకరాలల్లా 2 లక్షల కొబ్బరి చెట్లు నాశనమైనాయి. ఆ కొబ్బరి రైతులను అరుచుకోనీకే అటు దిక్కుపోయిన సారు గిట్ల దిష్టి తగిలిందన్నట్టు చెప్పుకొచ్చిండు. అయితే ఎవల దిష్టి తగిలిందో ఏమో అని మాట్లాడినా ఎవళ్ళు పెద్దగా పట్టించుకోకపోయేది. కానీ తెలంగాణ లీడర్ల పేరు తీసేటాలకు కిరికిరి చాలైంది. ఎవడన్నా వచ్చిండు హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి తగులుతుంది, కానీ ఆడికి పోనే దృష్టి ఎక్కడ తగులుతుంది ఏం తెలియదు.
ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం మాట్లాడేటప్పుడు నాలుగు కంట్రోల్ లేకుండా బుర్రకు పని పెట్టకుండా రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు 100,000 మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటే మనం నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ చేయనబడి పోతుంటే బాగుంది చేయని అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. కట్టుకుంటాం ఆయన దిష్టి బొమ్మ ఎవడొద్దాడు మనం ఆత్మా. మాజీ మంత్రి గట్టినే అరుచుకుండు. తెలంగాణకెంచి కోనసీమ పోయేటోళ్ళు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఉంటారేమో గాని ఏపీకెంచి హైదరాబాద్కి వచ్చేటోళ్ళు వేల మంది ఉంటారు. అందులో ఏపీ లీడర్లు కూడా మస్తు మందే ఉంటారు. మరిగా అసొంటప్పుడు హైదరాబాద్ కు ఏపీ లీడర్ల దిష్టి తగిలింది అని తెలంగాణ వాళ్ళు ఏమన్నా అంటుర్రా? అంటలేరు కదా. గట్లెట్లా మాట్లాడతారు అని కావాలంటే ఓ దిష్టి బొమ్మ కట్టుకోర్రి అన్నట్టు కూడా చెప్పిండు జగదీష్ రెడ్డి సారు. పవన్ సార్ మాటలలో మాట గట్ల అనేటాళ్లకు ఇప్పుడు అది ఎన్నో తీర్ల తిరుగుతుంది. మీదికెంచి దాని మీద తెలంగాణ లీడర్లు కూడా మాట్లాడుతుండేటాళ్లకు సోషల్ మీడియాలో కూడా నిప్పు రాజుకుంటుంది. లీడర్లు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అనేది గిందికే కావచ్చు అని అనుకుంటుర్రు చాలా మంది. పట్నంలో ఏమంట హైడ్రా వచ్చిందో గాని దినం ఏన్నో తన కూల్చివేతలు చేసుడు తెల్లారి వార్తలకెక్కుడు షానొద్దుల సంధి ఇగో గిదే తరీకల నడుస్తుంది హైడ్రా పనితీరు. అయితే ఈ ముచ్చట్ల కొందరు హైడ్రాను సూపర్ అని అంటుంటే జనాలను ముంచేతందుకే వచ్చిందని ఇంకొందరు గిట్ల శానే అంటుర్రు. సరే ఆ మాటలు అట్లుంచితే రాష్ట్ర పెద్ద కోర్టు హైడ్రా మీద మస్తు గర్వైందట. ఎందుకో మరి అంతా మా ఇష్టం, మేం చేసిందే శాసనం అంటే ఇక్కడ కుదరదు, కోర్టులో మించిన మీరు అని హైడ్రాకు సురుకులు పెట్టింది రాష్ట్ర పెద్ద కోర్టు. అసలు ముచ్చట ఏందంటే మొన్న మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలు చేస్తే గా ముచ్చట్ల బాధితులు హైకోర్టు పోయిన ముచ్చట ఎరుకున్నదే కదా. అవోగా పంచాయతీల పెద్ద కోర్టు సార్లు హైడ్రాకు గట్టిగానే క్లాస్ వీకిరు. కోర్టు రూల్స్ కు తొర్ర పెట్టి మిమ్మల్ని ఫెన్సింగ్ వేయమన్నది ఎవరు? గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆధారం అంటే మీకు లెక్కలేదా? అసలు FTL పరిధి ఎందాకుందో తెలియకుండా అట్టిగా కూల్చివేతలు ఎట్లా చేస్తారు? సున్నం చెరువు సిఎట్ కాలనీలో మీరు చేసిన కూల్చివేతలు అసలు చట్టబద్ధం కానే కాదు. ఇప్పటికన్నా ఏదైనా సరే మేము చెప్పినాకనే చెయ్యిరి. వెంటనే సున్నం చెరువుల ఫెన్సింగ్ చేసుడు కూల్చివేతలు బంద్ పెట్టాలని ఆర్డర్ వేసింది. అయితే ఈ సున్నం చెరువు పంచాయతీ ఇట్లుండగానే హైడ్రాకు ఇంకో షాక్ తగిలింది. బతుకమ్మకుంట పంచాయతీలో డిసెంబర్ 5 తారీఖు లోపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి కోర్టులో హాజరుపడాలి, లేకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక చేసిందట పెద్ద కోర్టు. ఇక కోర్టు పంచాయతీలు ఇట్లా నడుస్తుండగానే అటు కూకట్పల్లి నల్ల చెరువు దిక్కు కూల్చివేతలు చేసింది హైడ్రా. లంకిన్లు అందుకుపోయి దొంగతనంగా కట్టిన ఇండ్లు గులగొడితే జనాలకు అధికారం నడుమ మస్తు లొల్లి అయింది. ఇట్లా లొల్లి పంచాయతీలు జోరుగా అవుతున్న యాళ్ళ అదే నల్ల చెరువు దిక్కు వాకింగ్ చేస్తున్న వాళ్ళు గిట్ల అంటుర్రు. ఆరోగ్యమే 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 చెరువుల సంరక్షణ హైడ్రా, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ, చెరువుల సంరక్షణ. అదన్నట్లు నల్ల చెరువును గింత మంచిగా చేసిన హైడ్రాకు శనార్థులు అంటారు అటు దిక్కు వాకింగ్ చేసే జనాలు. ఏదేమైనా కోర్టు పర్మిషన్ లేకుండా ఈ కాంచి ఎసొంటి కూల్చివేతలు చేసినా కూడా ఊకునే ముచ్చట లేదు. జనం హక్కులు గౌరవించాలని గట్టిగానే హెచ్చరిక చేసిందట కోర్టు. చూడాలి మరి ఏమైతుందో.